నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఉడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకు శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకు ప్రతి విజయముని కంకితం నా బ్రతుకే నీ మహిమార్థము ప్రతి విజయముని కంకితము నా బ్రతుకే నీ మహిమార్థము దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ప్రవహింపచేసినందుకు నీకు వందనాలయ్యా. నీ కృప చేత ఎన్నో మేలులు పొందుకున్న నేను
కృతజ్ఞతగా నిన్ను స్తుతిస్తున్నాను దేవా, నీ స్తోత్రం. Praise the Lord. స్తోత్రం. స్తుతి దేవా, నీకు మహిమ. ఎక్కువ కురిసిన చిరుజల్లులో నీ కృపణాలో ప్రవహించగా పొందితియల్లో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. ఎక్కువ కురిసిన చిరుజల్లులో నీ కృపణాలో ప్రవహించగా పొందితియల్లో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. జల్లరు వృక్షము పోలిన దేవుడవు, గుణశీలుడవు నీవే, మచ్చలేని దేవుడవు నీవే, మహిమ కలిగిన దేవుడవు నీవే. స్తుతి, గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ద లార్డ్. జలరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడ నీవేనయ్యా. యేసయ్యా దేవా, నీకే స్తుతి. జలరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడ నీవేనయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధనా.
అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైనా ప్రేమ చూపి కన్ను విందు చేసితివి. కమ్మనైనా ప్రేమ చూపి కన్ను విందు చేసితివి. గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన. కమ్మనైనా ప్రేమ చూపి కన్ను విందు చేసితివి. దేహమంతయు ధూళి అయినను జీవింపచేసితివి. కమ్మనైనా ప్రేమ చూపి కన్ను విందు చేసితివి. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన. నీకే ఆరాధన. కమ్మనైనా ప్రేమ చూపి కను విందు చేసితివి. గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే నీకే నీకే
దీపము వెలిగించినావు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కన్న తండ్రిలాగా ప్రేమ చూపినవాడా, మరణము గెలిచి తిరిగి లేచినవాడా, జల్లర వృక్షమును పోలిన యేసయ్యా, గుణశీలుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మహిమ ఘనతకు అర్హుడా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. స్వరములెత్తి స్తుతి. నీకే ఆరాధన, నీకే ఆరాధన, బిగ్గరగా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. ఆత్మదీపము వెలిగించినావు. నీకే ఆరాధన. ఎల్లరూ వృక్షమును పోలిన గుణశీలుడవు, శిక్షకు కావే ఉన్నత కృపతో తీర్చగలనా మరువ తీర్చగలనా మరువగలనా. ఆత్మదీపము వెలిగించినావు. గుండె గుడిలో నీకే ఆరాధన, నీకే ఆరాధన. కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు, ఆదియు అంతము. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము, ఆదియు అంతము. అవునయ్యా, నీలాగా ప్రేమ చూపిన మార్కు ఈ లోకములో ఎవరున్నారయ్యా? నీ ప్రేమను మరిచి అనేక మంది తిరుగుతారు. నీ ప్రేమను మరిచి నేను మరువలేనయ్యా. మరువలేని ప్రేమ నాపై చూపావు. నేను ఎలాగ ఉండగలుగుతాను నీ ప్రేమను విడిచి? కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. దేహమంతయు ధూళి అయిన జీవింపచేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా. నా జీవితానికి ప్రారంభము నీవే, నా జీవితానికి ముగింపు కూడా నీవే ప్రభువా.
ఎవరున్నారయ్యా? నీ ప్రేమను విడిచి విరిగి తిరిగే వాళ్ళు ఎందరో ఉన్నారు. నన్ను అలాగా ఉండని. తీర్చగలనా నీ రుణమును? ఎంతగా స్తుతించిన నీ రుణము నేను తీర్చలేను. ఎంతగా ఏమి అర్పించిన నీ రుణము నేను తీర్చలేను. వేలాది పుట్టేళ్ళు, వేలాది నదులతో విస్తార తైలము నీకు ఇచ్చిన నీ రుణము నేను తీర్చలేను. ఇదిగో దేవా, స్తుతి ఆరాధన, నా స్తోత్ర బలులు కోరిన నీవు నా జీవ బలులు నీకు అర్పిస్తున్నానయ్యా. ఈ స్తుతి నీవే నైవేద్యముగా చేసుకో ప్రభువా. ఇక మొదలుకొని కొంత అయినను నీ పని కొరకు ప్రయాసపడుతూ నీ శ్రమలలో పాలివారై ఉండేటట్టుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నానయ్యా. నీ ప్రేమను మరిచి, నీ ప్రేమను విడిచి తిరిగే వారిగా మమ్మల్ని ఉండనీయక, దినదినము నీ ప్రేమను తలపోసుకుంటూ దినదినము నీ ప్రేమను జ్ఞాపకము చేసుకోండి. నిన్ను గణపరచు వారిగా మమ్మల్ని నిలబెట్టండి. ప్రార్థన చేద్దాము. తండ్రి, నా గుండె గుడిలో ఉన్నావు. నీవే అన్నావు, లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని. నాలో ఉన్న నా దేవా, నా గుండె గుడిలో నివాసం ఉన్న నా దేవా, నీవే మమ్మలను గొప్పవారిగా నిలబెట్టమని, నా గుండె గుడిలో ఉన్న నీవే బలమైన కార్యాలు జరిగించమని, నా ఆత్మదీపము నీవే వెలిగించావు. వెలిగించబడిన ఈ ఆత్మదీపం ఆరిపోకుండా, వెలిగించబడిన ఈ ఆత్మదీపం అనేక మందికి దారి చూపే దీపముగా నిలబెట్టాయా. అనేక మందిని నీ మార్గములో నడిపించే దీపములాగా నన్ను చేయి. నా ఆత్మదీపమును వెలిగించిన నా యేసయ్యా, నా ఆత్మదీపమును వెలిగించిన నా యేసయ్యా, చీకటిలో ఉన్న జనులకు మార్గము చూపే దీపములాగా నన్ను నిలబెట్టి నీవే మహిమ పొందుకొనమని, ఈ దీపము నీ కొరకు దీప్యమానముగా వెలుగుతూ అనేక మంది చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి దారి చూపే దీపముగా నడిపించగలిగిన దీపముగా మమ్మల్ని నిలబెట్టి, నా గుండె గుడిలో ఉన్న దేవుడు అయిన నీకే స్తుతి ఆరాధన అర్పిస్తూ నీవే మహిమ పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కీర్తనల గ్రంథము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నూట 20వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 120వ అధ్యాయం. 119 ముగించబడింది. 120వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము అదిగా కీర్తనల గ్రంథము 120వ అధ్యాయం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషెకులో పరదేశినై ఉన్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే
వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ప్రభునందు ప్రియులారా, మనం అందరూ కూర్చోండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో సమకూర్చబడ్డ మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాము. మంచిది, దేవుని ప్రేమను తలపోసుకుంటూ దేవుని ప్రేమను గుర్తు చేసుకొని మనలను ప్రేమించి మనలను కాపాడి మనలను సజీవులుగా నిలిపిన దేవుని సన్నిధిలో చేరి మనం ఇంతవరకు స్తుతించి కీర్తనల గ్రంథము కూడా మనం పలకగలిగాం. అంటే ఆయన మాట జీవము కలిగినది, ఆయన మాట శక్తి కలిగినది, ఆయన మాట బలమైనది. ఆ బలమైన, ఆ శక్తి కలిగిన, ఆ జీవము కలిగిన మాట మనము పలికినప్పుడు మనలో ఉన్న ఆ బలహీనతలన్నీ కూడా తొలగిపోతాయి. అంత మాత్రమే కాదు, ఆయన మాట రెండంచెలు వాడగలిగిన ఖడ్గమై ఉన్నది. అంటే మన దేహములో దేవునికి విరోధమైనది ఏది ఉన్నా దేవుడు తన వాక్యమైన ఖడ్గము చేత దానిని అణిచివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుకే మనము కీర్తనల గ్రంథము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతుంటాం. ఒకరు చదివితే మిగతా వాళ్ళందరూ కూడా ఆ మాట ఎందుకు చదువుతున్నారంటే, ప్రభు అన్నాడు, నీ నోట నా మాట ఉంచేదనని. మన నోట ఎప్పుడు కూడా ఆయన మాట ఉండినప్పుడు ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. అందరూ కూడా తలలో వంచండి. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. నీవే ఈ పునరుత్థాన దినములో నీ పిల్లలమైన మమ్ములను నీ సన్నిధికి తీసుకొని వచ్చినందుకు నీ స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉన్న నీ పిల్లలమైన మమ్ములను దేవా నీ మాటల చేత పలకరించయ్యా. నీవే మాకు నెమ్మదినిచ్చే దేవుడవు. నీవే తీసుకొని వచ్చిన పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు. వారు హృదయంలో ఏ వేదనలు ఉన్నాయో తెలియదు. వారు పరిస్థితులన్నీ కూడా ఎరిగిన దేవుడవు. వారు హృదయములో ఉన్న వేదనలన్నీ కూడా ఎరిగిన దేవుడవు. నీవే వారి హృదయములో ఉన్న వేదనలన్నిటిని కూడా తొలగించి నీవే వారికి సహాయము కలుగు చేసి నీవే వారి హృదయములో వేదనల నుండి, బలహీనతల నుండి, బాధలలో నుండి, సమస్యలలో నుండి, చెప్పుకోలేని ఇంకా ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటి నుండి విడుదల పొందుకొనడానికి కావలసిన మాటలు నీ సేవకుడైన నా నోట నీవే ఉంచి ఆ మాటలు బిడ్డలకు మేలుకరంగా ఉండునట్లుగా చేసి నీవే మహిమ పొందుకొనమని, నన్ను నీవు మరుగుపరిచి నీవే ప్రత్యక్షమగమని, నన్ను మరుగుపరిచి నీవే బిడ్డలను దర్శించి నీవే నాలో నీ ఉండి నీ ప్రత్యక్షతను బిడ్డలు చూడగలిగిన కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో సమకూర్చబడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాం. గత పునరుత్థాన దినములో దేవుడు మనకు బోధించినటువంటి, దేవుడు మనతో మాట్లాడిన మాట ఎవరికైనా గుర్తుంటే దయచేసి చెప్పగలుగుతారా? గత పునరుత్థాన దినములో దేవుడు మనకు పలికిన మాటలు ఏం గుర్తులేదు అమ్మా? యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో తీయొద్దులే, అక్కడ రాయబడుతుంది, నీ దేవుడునగు యెహోవాను నేను భయపడకము, నీకు సహాయము చేయవాడును నేను, నీ చేయి పట్టుకొని ఉన్నాను, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని. అంటే దేవుడు మనకు సహాయము చేసి ఆ దేవుడు మనలను నిశ్చయముగా వరిదిల్ల చేసే దేవుడు. ప్రియులారా, దేవుడు మనలను ఎన్నుకున్నాడు. దేవుడు మనలను ఎన్నుకొనుక మునుపు మనము బలహీనులము. దేవుడు మనలను ఎన్నుకొనుక మునుపు మనము ఆశీర్వాదము లేనివారం. దేవుడు నీకంటే నాకంటే ముందుగా ఎందరినైతే పిలుచుకున్నాడు, ఎందరినైతే ఎన్నుకున్నాడు, ఎందరినైతే ఏర్పరచుకున్నాడో వారు ఏర్పరచబడక మునుపు, వారు పిలువబడక మునుపు వారందరూ కూడా బలహీనులే. వారందరూ కూడా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారే. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారిని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆర్థికంగా వారిని ఐశ్వర్యవంతులుగా చేయడానికి పిలిచాడు. హల్లెలూయా.
అంత మాత్రమే కాదు, భౌతికంగా కూడా వారిని బలపరచడానికి ప్రభు పిలిచాడు. పిలిచిన వారందరిని కూడా దేవుడు, పిలువబడిన వారు, నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను ఆశీర్వదించడానికే పిలిచాడు, ఆయన నన్ను వర్ధిల్ల చేయడానికే పిలిచాడు, ఆయన నన్ను గొప్ప చేయడానికే పిలిచాడని ఆ పిలుపుకు లోబడి, ఆ పిలుపుకు విధేయత కలిగి, ఆ పిలుపుకు లోబడి పిలిచిన దేవునితో ఎవరైతే సహవాసం చేశారో, పిలిచిన దేవునితో ఎవరైతే సన్నిహితము కలిగి, పిలిచిన దేవునితో ఎవరైతే దేవుని అడుగుజాడలు నడిచారో, ఆ నడిచిన వారందరిని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, మనందరికంటే ప్రారంభ దినాలలో దేవుడు మొట్టమొదటిగా అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు, నీవు ఈ దేశము యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించు దేశమును వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తా. చదవమ్మ 12వ అధ్యాయం 1-2 వచనాలు, ఆది కాండం. ఆ వాక్యం కూడా మీకు అర్థం కాలేదంటే శైలు తీస్తుందని అంటేనే మళ్ళీ చదవాలి. యెహోవా అంటే అమ్మ యెహోవా అని అనకూడదు అక్కడ. యెహోవా అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మీరేమంటారు? యెహోవా నువ్వు లెగిచి అంటే మనం ఎట్ట చదువుతున్నా, దేవా నువ్వు లెగిచి అటు పో అన్నట్టుగా ఉంది. అట్ట కాకుండా యెహోవా అనగా దేవుడు, లెగిచి అంటే ఎవరితో చెబుతున్నాడు? అబ్రహాముతో. లెగిచి, నీవు లేచి నీ దేశము యొండయు, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యదును. హల్లెలూయా. నిజంగా అసలుకి ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఇవన్నీ ఒక అబ్రహామును ఎంతమంది తలుచుకుంటున్నారండి? ప్రపంచంలో క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా అసలు ఎంత ధన్యత ఎవరికి? అబ్రహాముకి. ఒక మనిషికి దేవుడు ఆ ధన్యత ఇవ్వడానికి పిలిచాడు. నిన్ను నన్ను కూడా పిలిచాడు. నీ ఇంటిలో నా ఇంటిలో నీవు నేను మన సహోదరులందరికంటే బలహీనమైన వారమైనప్పుడు కూడా, సమాజంలో ఉన్న మనుషుల కంటే మనము బలహీనులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆశీర్వదించడానికి, గొప్ప జనముగా చేయడానికి, అనేక మందిని దీవించడానికి, అనేక మందికి దీవెనలకు కారకులుగా ఉండడానికి, అనేక మంది ప్రజల ఎదుట మనలను ఆశీర్వదించడానికి ఆయన పిలిచాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎన్నో సందర్భాలుగా మనం చెప్పుకుంటాం, మనల్ని పిలిచాడు ఆయన ఆశీర్వదించడానికి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని, పిలిచిన దేవుడు గొప్పవాడని, పిలిచిన దేవునితో ఎవరైతే సహవాసము చేశారో వారందరిని కూడా దేవుడు నిజముగానే గొప్ప చేశాడు, వారిని ఆశీర్వదించాడు, వారిని గొప్ప జనముగా చేశాడు, వారు దీవించబడ్డారు, వారు అనేక మందికి ఆశీర్వాదములకు కారకులుగా ఉండగలిగారు. హల్లెలూయా. కారణం ఏంటంటే వాళ్ళు పిలిచిన దేవునితో నడిచారు. కారణం ఏంటంటే వారు పిలిచిన దేవునితో ప్రయాణం చేశారు. కారణం ఏంటంటే పిలిచిన దేవుని మాటకు విధేయత చూపారు. కారణం ఏంటంటే పిలిచిన దేవుణ్ణి అధికముగా ప్రేమించటం నేర్చుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. పిలిచిన దేవుణ్ణి ఏదో సమయం ఉంటే ప్రేమించలేదు వాళ్ళు. పిలిచిన దేవుణ్ణి ప్రేమించడానికి సమయాన్ని కొంత ఉంచుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. సమయాన్ని కొంత కేటాయించారు. పిలిచిన దేవునితో నేను గడపాలి, పిలిచిన దేవునితో నేను మాట్లాడాలి, పిలిచిన దేవునితో నేను సహవాసం చేయాలని, ఆ పిలిచిన దేవునితో సహవాసం చేయడానికి వారికి దేవుడిచ్చిన 24 గంటల్లో కొన్ని గంటలు వారు దేవునికి కేటాయించారు. అందుకే వారు ఆశీర్వదించబడ్డారు. ఈడు కూర్చున్న నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచాడు ఆశీర్వదించడానికి, గొప్ప జన్మగా చేయడానికి, అనేక మందికి దీవెనగా, అనేక మందికి ఆశీర్వాదములకు కారకులుగా ఉండడానికి పిలిచాడు. కానీ మనం ఎందుకు గొప్ప చేయలేకపోతున్నాం?
ఆలోచించండి, ఎందుకు గొప్ప కాలేకపోతున్నారు, గొప్ప జనము కాలేకపోతున్నారు, ఎందుకు నువ్వు ఆశీర్వదించబడటం లేదు, నీ ద్వారా ఎందుకు ప్రజలు ఆశీర్వదించబడటం లేదంటే కారణం నువ్వే ఆలోచన చేసుకో. పిలిచిన దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు? పిలిచిన దేవునితో దినముకొచ్చి 24 గంటల్లో పిలిచిన దేవునితో ఎంతసేపు గడుపుతున్నావు? పిలిచిన దేవునితో ఎంత మాట్లాడుతున్నావు? పిలిచిన దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు ఆలోచించు. పిలిచిన దేవునితో సమయం గడపకుండా, పిలిచిన దేవునితో మాట్లాడకుండా, పిలిచిన దేవునితో కలిసి నువ్వు నివాసం చేయకుండా నీవు ఆశీర్వాదాలు పొందుకోవాలని 24 గంటలు పనిచేసినా, 24 గంటలు ఆశీర్వదించబడాలని నీవు దేవుణ్ణి, పిలిచిన దేవుణ్ణి మరిచిపోయి, పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టి, పిలిచిన దేవుణ్ణి ప్రేమించకుండా, ఓ నేను ఆశీర్వదించబడాలి, ఓ నేను దీవించబడాలని నీవు దేవుణ్ణి మరచి ఎంతగా ప్రయాసపడినా నీ ఆశీర్వాదము నువ్వు అనుభవించలేవు. ఆశీర్వాదము కూడా నీకు రానే రాదు. లేఖనము సెలవిస్తుంది సామెతల గ్రంథములో, నరుల కష్టార్జితము కంటే యెహోవా ఇచ్చిన ఆశీర్వాదము గొప్పది. చూడండి, ఆ మాట సామెతల గ్రంథములో రాయబడుతుంది. చూడమ్మా, 10వ అధ్యాయము 22వ వచనములో, నరుల కష్టార్జితము కంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. చూడండి, చదువుతాను ఒక నిమిషం అమ్మ. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువైనది కాదు. ఏమండి, ఇక్కడ కూర్చున్న నరులు కష్టపడుతున్నారు. దేనికోసం అండి? ఆదివారము కూడా పక్కన పడేసి కష్టపడుతున్నారు. దేనికోసం అండి చెప్పండి? ఆశీర్వాదం కోసమే కదండి. కష్టపడాలి కాదంటల్లా, కానీ కష్టపడక ముందు నీకు 24 గంటలు ఇచ్చినటువంటి ఆ దేవునితో కనీసము రోజుకొచ్చి 1-2 గంటలన్నా నీవు గడపాలి. ఆ రోజుకొచ్చి 24 గంటల్లో కనీసం 2 గంటలైనా నువ్వు దేవునితో గడపకుండా ఆశీర్వదించబడాలని నువ్వు పరిగెడితే ఎక్కడి నుంచి వచ్చిద్దమ్మా ఆశీర్వాదం? ఎక్కడి నుంచి వచ్చిద్దయ్యా ఆశీర్వాదం? ఎట్లా ఉంటుందంటే, పంపు వస్తున్నప్పుడు బిందె బోరలేసి పంపు తిప్పినట్టుగా ఉంటుంది. పంపు వస్తుంది, బిందె బోరలేసి పంపు తిప్పాం, ఆ బిందెలో నీళ్లు బాగా సమృద్ధిగా పడతాయి. ఎందుకు పడవు? బిందె బోరలేసావు. ఇప్పుడు నీవు ప్రభువు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు, కానీ నీవు ప్రభు వైపు చూడాల. ప్రభువా నన్ను ఆశీర్వదించడం నీ వల్ల కాదులే, ప్రభువా నన్ను గొప్ప చేయడం నీ వల్ల కాదులే, నీకు చేత కాదులే, నువ్వు కూర్చో నేను చేసుకుంటా. కానీ 24 గంటలు పదే ప్రయాసపడుతున్నారు చాలామంది నరులు, ప్రయాసపడుతున్నారు. కానీ ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇప్పుడు మీరే ఆలోచించండి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని జ్ఞాని అయిన సొలొమోను తెలిపాడు. ఇప్పుడు నీకు యెహోవా ఇచ్చిన ఆశీర్వాదము ఐశ్వర్యం కావాలా, లేకపోతే నీ అంతటికి నీవే దేవుణ్ణి మరిచిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయాసపడతావా? ఇంతవరకు అందరూ కూడా అట్టానే ప్రయాసపడ్డారు, దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచి ఆశీర్వాదం కొరకు ప్రయాసపడుతున్నారు. మంచిదే, ప్రయాసపడండి, కాదంటల్లా. అయితే దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచి ప్రయాసపడితే చెప్పే కదా, ఆ బిందెలో చొక్క నీళ్లు కూడా పడవు. ఎంత పెద్ద దార పంపులో నుంచి వస్తున్నా నీ బిందెలో ఒక్క చొక్క కూడా పడవు. ఎందుకు? బిందె బోరలేసావు. ఇప్పుడు ఆశీర్వాదాల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, భార్యాభర్తలు కష్టపడుతున్నారు, పిల్లలు కూడా కష్టపడుతున్నారు, కానీ ఇల్లే ఆశీర్వాదము లేదు, ఐశ్వర్యము లేదు. కారణం ఏంటి? దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచి ప్రయాసపడుతున్నారు. మన దగ్గరికి డబ్బు వచ్చినట్టే ఉంటుంది, వచ్చిన డబ్బు వెంటనే ఎగిరిపోద్ది రెక్కలు వచ్చినట్లు. కానీ అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం ఎగిరిపోలేదే.
యాకోబు పొందుకున్న ఆశీర్వాదం ఎగిరిపోయిందా? యాకోబు ఒక్కడే కష్టపడ్డాడా? యాకోబు భార్యలు, యాకోబు పిల్లలు కూడా కష్టపడ్డారా? యాకోబు ఒక్కడే ప్రయాసపడ్డాడు. కుటుంబ యజమానుడు, అతని కష్టార్జితము అతడు అనుభవించాడు. కానీ మన కష్టార్జితం మనం అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి ప్రేమించకుండా ఆశీర్వాదం వెంట పరిగెడుతున్నాం. నేను అంటాను, అసలు మనం ఆశీర్వాదం వెంట పరిగెట్ట అవసరం లేదు. ఎవరు వెంట పరిగెత్తాలో తెలుసా? ఆశీర్వాదములు ఇచ్చే దేవుని వెంట పరిగెత్తాలి. హల్లెలూయా. వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా, ఎప్పుడు కూర్చున్నా అన్నీ మన ఇస్తిరాకులోకి వస్తాయి. ఆశీర్వదించే దేవుడు మనతో ఉంటే, ఆశీర్వాదం ఇచ్చే దేవునితో మనతో ఉంటే, దేవునితో మనం ఉంటే ఎక్కడికి పోద్దా ఆశీర్వాదం? ఎక్కడికైనా పోద్దా? కానీ ఇప్పుడు మనోళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, ఆశీర్వాదం ఇచ్చే దేవుని వదిలిపెట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడుతున్నావు. ఆయన అంటాడు, నేను లేకపోతే నీకు ఏది కూడా దొరకదు అని ఆయన అంటాడు. దొరకపోయినా పర్వాలేదని పాపం కొంతమంది ప్రయాసపడుతున్నారు. ఏం ఉపయోగం లేదు. నిజంగా దేవుని పిల్లలైతే, నిజంగా దేవుని ఎరిగిన వాళ్ళైతే, నిజంగా వాక్యాన్ని ఎరిగిన వాళ్ళైతే, నిజంగా దేవుని ప్రేమించిన వాళ్ళైతే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో అది తెలుసుకుంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవగలిగిన వారు. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక మేలుకు కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇక్కడ అంటాడు ప్రభు, మీరు దేనికి పిలువబడ్డారు? ఆశీర్వాదములకు వారసులగుటకే పిలువబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. దేనికి వారసులుగా ఉండడానికి పిలిచాడు? కానీ కష్టాలకే కొంతమంది రక్షించబడ్డారు, భార్యాభర్తలు రక్షించబడ్డారు. కూర్చొని ఏడుస్తారు, ఎందుకు ఈ కష్టాలు? ఎందుకమ్మా మనకి కష్టాలు? ఎందుకు వస్తున్నాయి కష్టాలు? ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలిచిన దేవుణ్ణి మర్చిపోయి ప్రయాసపడుతున్నావు కాబట్టి కష్టాలు. పిలిచాడు, దేనికి పిలిచాడు? అడుక్కు తినడానికో లేకపోతే ఇతరుల దగ్గర చేయి జాపి ఉండడానికో పిలువలా. మన చేయి ఎప్పుడు కూడా పైగా ఉండడానికే పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ మన చేతులు ఎప్పుడు చూసినా కిందే ఉంటున్నాయి. ఎందుకు కింద ఉంటున్నాయి? ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలిచిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు. ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలిచిన దేవునితో నీవు స్నేహం చేయటల్లా, పిలిచిన దేవునితో నువ్వు గడపటల్లా. ఎట్లా వస్తుంది నీకు ఆశీర్వాదం? నువ్వు ఎంతైనా నీ కుటుంబ పోషణ కొరకు రోజు ప్రయాసపడు కాదంటల్లా. ఆ కుటుంబ పోషణ కొరకు ప్రయాసపడే దానిలో దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల్లో కనీసం నిన్ను పిలిచిన దేవునితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు వద్దన్నా సరే పరిగెత్తుకొని నీ దగ్గరికి వస్తాయి ఆశీర్వాదాలు. హల్లెలూయా. నువ్వు వద్దన్నా సరే నీ ఇంటికి వస్తాయి. ఏమోనయ్యా మాకు తెలీదు, ఈ మీ దగ్గర ఉంచుకోండి అని వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలిచాడే, ఆ పిలిచిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పిలిచిన దేవునితో మనం ఉన్నాం. ఆ పిలిచిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి. ఉదాహరణకు మొన్న ఏదో ఆగస్టు 15 రోజు మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొంతమంది బస్సులో ప్రయాణం అవుతుంటే ఆ బస్సు వెనకమాల సెక్యూరిటీ గార్డులు పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు? బస్సుకు ప్రమాదం వచ్చిద్దేమని పరిగెడుతున్నారు. అంతే కదా. మరి ఎందుకు పరిగెడుతున్నారు వాళ్ళు? బస్సులో రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు ఉన్నారు, వాళ్ళకి ఏ హాని కూడా జరగకూడదని వాళ్ళు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు?
బస్సు వెమ్మటి వీళ్ళు బస్సులో కూర్చుంటే వాళ్ళ సెక్యూరిటీలు ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. బస్సు కోసం కదా పరిగెత్తేది వాళ్ళు, బస్సు లోపట ఉన్నటువంటి. ఇప్పుడు ప్రభువును మనం కలిగి ఉంటే ఆశీర్వాదాలు కూడా మనం వెంట. అది కావాలా? లేకపోతే ప్రభువును విడిచిపెట్టి నువ్వు ఆశీర్వాదం వెంట పరిగెడతాం కావాలా? ఏది చెప్పరు? అర్థం కాలేదా? ఏది కావాలమ్మా? ఏది కావాలి బాబు? చాలామంది ఏది కోరుకుంటున్నారంటే ప్రభువును విడిచిపెట్టి మనం పరిగెడదాం డబ్బు వెంట, మనం పెరగెడదాం ఐశ్వర్యం వెంట, మనం పరిగెడదాం ఆశీర్వాదం వెంట. నువ్వెంతైతే దేవుణ్ణి విడిచిపెట్టి పరిగెడతా ఉంటావో అది కూడా నిన్ను చూసి పారిపోద్ది. నిజం. కొందరిని ఆశీర్వాదాలు చూసి పారిపోతున్నాయి. ఎందుకు పారిపోతున్నాయి? ఇతడు నా వెంట పరిగెడుతున్నాడు. నో, నిజంగా డబ్బు కూడా గొప్పదే. డబ్బు కూడా కొందరి చేతికి ఎందుకు చిక్కటలేదంటే డబ్బు కూడా దేవుడు వల్ల కలుగు చేయబడింది కాబట్టే ఆ డబ్బు అంటదంట. ఏమని తెలుసా? ఇతడు పిలిచిన దేవుని వెంట పరిగెత్తకుండా నా వెంట పరిగెడుతున్నాడు. ఏంది పనికి మాలోడు? వీడికి నేను చెక్కనని డబ్బు పరిగెత్తిద్ది. నిజం. డబ్బుకున్న జ్ఞానం మనుషులకు లేదు ఈ రోజుల్లో. కొందరు అదే బాధ, నా చేతుల్లో చిల్లి కమ్మ కూడా మిగలటల్లా. 2 లక్షలు డ్వాక్రా లోన్ వచ్చినా చిల్లి కమ్మ కూడా లేదు, ₹1 కూడా లేదు. ఎందుకు ఉంటుంది? ఇచ్చిన దేవుని పాదాలు పట్టుకొని స్తుతిస్తున్నావా? ఏంది? డ్వాక్రా లోన్ వచ్చినా కూడా దేవుని స్తుతించాలా? అవును, స్తుతించాలి. ఎంతమంది గ్రూపుల్లో నుంచి డిస్క్వాలిఫై అవ్వలేదు? అవును కదమ్మా. ఎంగళాయపాలెంలో అదే ఇద్దరం తీసేశారంట. వాళ్ళు వచ్చి వాళ్ళు మమ్మల్ని తీసేశారు. అమ్మ ఎందుకు తీసేశారంటే పాస్టర్ గారు వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు కట్టట్లా, 1 నెల కూడా సరిగా కట్టలా. ఎందుకు ఉంచుకుంటాం? ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుని ఆజ్ఞ లేనిదే, దేవుని అనుమతి లేనిదే నీకు లోను వచ్చింది. అనుమతి ఉంది కాబట్టి వచ్చింది. మరి అనుమతి ఉంది, అర్హత ఉంది, యోగ్యత ఉంది కాబట్టి వచ్చింది. కాబట్టి ఆ తీసుకున్న నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? దానికి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలా? తిరిగి కట్టొద్దు. ఎవరి కోసం కడతా? కట్టాలి. తీసుకున్నప్పుడు ఆ నిబంధనకు లోబడి తీసుకున్నావు. కాబట్టి ప్రియులారా, ఏదైనా సరే దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవునితో మనము గడిపినప్పుడు, పిలిచిన దేవునితో మనము నడిచినప్పుడు చెప్పే కదా, మనం వద్దన్నా సరే ఆశీర్వాదాలు మన వెంట పరిగెడతాయి. ఎందుకు పరిగెడతాయి అంటే ప్రభువే ఆజ్ఞించాడు. ఏమైనా ఆజ్ఞించాడు తెలుసా? ఒక మాట గుర్తుపెట్టుకో, నన్ను పిలిచిన దేవుని వెంట పరిగెడితే నా వెంట ఆశీర్వాదాలు పరిగెడతాయి. ఇందాక చెప్పే కదా, బస్సు వెంట సెక్యూరిటీ పరిగెడుతున్నారు. ఎవరు వెంట? బస్సు వెంట. ఇప్పుడు మనము బస్సు వెంట సెక్యూరిటీ పరిగెట్టడానికి కారణం బస్సులో ఉన్న విఐపీలు, బస్సును బట్టి కాదు. ఇప్పుడు ఆశీర్వాదం మన వెంట పరిగెట్టడానికి కారణం మనం గొప్ప కాదు, కానీ మనము దేవుని వెంట పరిగెడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. మనము దేవునితో గడుపుతున్నాం. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది దేవునితో గడుపుతున్నారు? ఎంతమంది దేవునితో ముచ్చటిస్తున్నారు? ఎంతమంది దేవునితో కలిసి సహవాసం చేస్తున్నారండి? లోకంలో ఉన్నవాడు తెలియకట్ట పరిగెడతాడు. తెలుసుకో, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం, అదే చెబుతున్నాలే, కంగారు పడద్దు. 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చెప్పాడు, అరే బాబు మీరు అడుగు తినడానికి పిలువబడలా. అరే బాబు నిన్ను నేను దరిద్రులుగా ఉండడానికి పిలవలేదో. నిన్ను నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలిచాను. పిలిచినటువంటి ఆ మాటకు లోబడి, పిలిచినటువంటి ఆ మాటకు విధేయత చూపి, అదిగో నాతో సహవాసము చేసి వర్ధిల్లిన వారిని చూడు, నాతో గడిపిన వారిని చూడు, ఎంతగా వర్ధిల్ల చేశాను. పరిశుద్ధ గ్రంథములో ఉన్న వ్యక్తులు పక్కన పెట్టిన, పరిశుద్ధ గ్రంథములో లేని వ్యక్తులు చూద్దాం. ఎంతమంది దేవునితో గడిచి, ఎంతమంది దేవునితో సహవాసము చేసి వర్ధిల్లారో. ఒక దైవజనుడి చేతికి వేలాది మంది ప్రజలు వచ్చి వేలాది రూపాయలు డబ్బులు ఇవ్వగలుగుతున్నారంటే దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం.
నీ కష్టార్జితము వ్యర్థముగా పోకుండా, నీ కష్టార్జితము దొంగల బారిన పడకుండా, నీ కష్టార్జితము వ్యర్థమైన రోగాలకు ఖర్చు పెట్టబడకుండా, నీ సంపాదన కొద్దిగా అయినను అది దేవుడు అంచెలంచెలుగా వృద్ధి చేస్తున్నాడంటే అది దేవుడిచ్చినటువంటి కృప. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నిన్ను పిలిచింది దరిద్రులుగా ఉండడానికి కాదు నాయన, నిన్ను పిలిచింది నేను ఆశీర్వాదములకు వారసులుగా. ఇప్పుడు మనం సంపాదించింది ఎవరికైంది? తర్వాత మన పిల్లలకైంది. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కాబట్టి. సురేష్ సంపాదించింది సురేష్ పిల్లలకు వస్తుంది, హరీష్ సంపాదించింది హరీష్ పిల్లలకు వస్తుంది, యేసురత్న గారు సంపాదించింది వాళ్ళ పిల్లలకు వస్తుంది. అక్కడ కూర్చున్న పెద్దలు కుర్చీలో కూర్చున్న వాళ్ళు అప్పారాయణ కావచ్చు, సుబ్బారాయణ, మేరుబాబు, వీళ్ళు సంపాదించింది వీళ్ళ పిల్లలకు వస్తుంది. ఇప్పుడు వారసులు అన్నాడు దేవుడు, వారసులు అన్నాడు. నీకు వాళ్ళు వారసులు, మనము చెప్పండి హల్లెలూయా. నువ్వు సంపాదించి నీ పిల్లలకు, మరి దేవుడు సంపాదించింది ఆయన పిల్లలు మనం కాదుగా. మరి ఆయన పిల్లలు నీవైతే ఆయనతో ఎప్పుడు స్నేహం చేస్తున్నావు తల్లి? పరిశుద్ధ గ్రంథం చదివారా? ఎప్పుడు అదే అడుగుతావు, నీకు ఏమైపోతావో అది నేను చేయను అని అంటదా పాప సంధ్య. నువ్వు చేయకపోతే దేవుని పిల్లలు కానని దేవుడు అంటున్నాడు. నా పిల్లలు ఖచ్చితంగా నా మాట వాస్తవం, నా పిల్లలు ఖచ్చితంగా నా మాట వింటారు, దేవుని పిల్లలు ఖచ్చితంగా దేవుని మాట చదువుతారు. ప్రైజ్ ది లార్డ్. మరి మీరే అంటారు కదా, పిల్లలు మాట వినకపోతే బాధపడతారు, ఏడుస్తారు. మా ఏందబ్బా వాళ్ళు వింటలేదన్న మాట. మీరెట్ట బాధపడతారు? దేవుని మాట వినకపోతే దేవుడు కూడా బాధపడతాడు. దేవుని బాధ పెట్టి మనం ఏం అనుభవిస్తాం? దేవుని బాధ పెట్టి మనం ఏం ఆశీర్వాదం పొందుకుంటాం? రాత్రి చదివిన వాళ్ళు ఎంతమంది పరిశుద్ధ గ్రంథం? నేను చదివిన వాళ్ళు ఒక్కళ్ళే, రెండే, మూడే. మిగతా వాళ్ళు చదువు రాదా? లెక్క లేదు. దేవుని మాట అంటే మేము చదవరు కాబట్టి ఆశీర్వాదాలు మీ ఇంట నిలబడటల్లా. దేవుని మాట అంటే లెక్కలేదు. మరి మన పిల్లల మీద ఏం కొట్టినా కొడతాం. లెక్క ఉందా? అమ్మ మాట అంటే లెక్క ఉందా? నాన్న మాట అంటే లెక్క ఉందా? భయం ఉందా? భయం ఉందా? భయం ఉందని భయం ఉందా? భయం ఉందని పేరు చెప్తాం కొట్టడం, పేరు చెప్పడం కొట్టడం, పేరు చెప్పడం కొట్టడం. ఎందుకమ్మా అట్ట కొడతామంటే వాడు భయం ఉందరా అన్నదా కొడతానంటారు. దేవుడు కూడా మనల్ని అట్ట కొడితే కొందరిని అట్టే కొడుతున్నాడు, డైరెక్ట్గా కొడతల్లా. నొప్పులు పెట్టి, బాధలు పెట్టి, రోగాలు పెట్టి భయం ఉందా? భయం ఉందా? భయం ఉందా అని కొడుతున్నారు. నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర పోతున్నారు, ట్యాబ్లెట్ ఇస్తున్నాడు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. ఎందుకు ఇలాగ వస్తుందని తెలుసుకోవటల్లా. ఎందుకు ఇలాగ వస్తుందని దేవుని నమ్మినవాడు, దేవుని పిల్లలైన వారు తెలుసుకుంటారు. అరే నేను ఆశీర్వాదములకు వారసునై ఉన్నానే, నాకెందుకు ఈ అన్ని అగచాట్లు? అరే దేవుడు నన్ను పిలిచాడు ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికే, కానీ నేనేంది అప్పులకు వారసులు అయిపోయాను. ఈ రోజుల్లో చాలామంది రివర్స్ అయిపోయారు. ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు, కానీ అప్పులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. దేనికి? అప్పులకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రక్షించబడ్డ వాళ్ళే. అప్పులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండకూడదు. ఆశీర్వాదాలకు నిలయంగా మన ఇల్లు ఉండాలి. హల్లెలూయా. నీవు ఆశీర్వాదములకు నిలయముగా నీ ఇల్లు, నీ కుటుంబము ఉండాలంటే ఈ రోజు నుంచి అయినా దేవునితో సహవాసం చేయి. ప్రతిరోజు ప్రభువుని అడుగు, ప్రభువా నన్ను పిలిచావు ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలిచావు కదయ్యా, ఎందుకు ఆశీర్వాదాలు రావటం లేదు? ప్రతిరోజు ప్రతి విశ్వాసి ఈ వాగ్దానం గుర్తుపెట్టుకొని ప్రభువుని అడగొచ్చు, తప్పేం లేదో. పిలిచావు కదయ్యా, అడుగు తినడానికి పిలవలేదు కదా, అప్పులు పాలై ఉండడానికి పిలవలేదు కదా, రోగాల చేత బాధపడి ఉండడానికి పిలవలేదు కదా, నా చెయ్యి ఎప్పుడు చూసినా జనం దగ్గర చాపేటట్టుగా ఉండడానికి పిలవలేదు కదా. నీవే చెప్పావు ద్వితీయోపదేశ కాండంలో, మీరు ఇచ్చేవారుగా ఉంటారు కానీ తీసుకునేవారుగా ఉండరు. మీరు ఇతరులకు చెయ్యి చాపుతారు, ఇతరులకి ఇవ్వడానికి చెయ్యి చాపుతారు కానీ ఇతరుల దగ్గర తీసుకునడానికి చెయ్యి చాపరని నువ్వు చెప్పావు కదా ప్రభువా.
మరి నాకెందుకయ్యా ఈ ఆశీర్వాదం? లేదబ్బా సౌండ్ అది. నాకెందుకు ప్రభువా ఈ ఆశీర్వాదం లేదని అడిగే వాళ్ళు ఉన్నారా? ఇంకా ఏమి లోన్లు వస్తాయా, లేకపోతే ఏది అమ్ముదాం అని అదే ఆలోచన చేస్తారు. కానీ లేదు, నన్ను పిలిచిన దేవుడు అబద్ధికుడు కాదు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మి నువ్వు ప్రార్థించు. ఎక్కడికి పోతాయి ఆశీర్వాదాలు? ఆలోచించండి. దేవునితో గడిపిన వ్యక్తులను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడో, ఎంతగానో. ఆ ఆశీర్వాదం ఎప్పటికీ కూడా నిలిచి ఉంది. మన అయ్య వాళ్ళని దేవుడు పిలవలా, పిలిచినా కూడా వారు ఆ పిలుపుకు పిలిచినా కూడా ఆ పిలుపు వారి చెవుకి ఎందుకు వినపడలేదంటే నామకార్థ భక్తి కాబట్టి. కానీ దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి ఆ పిలుపు మన చెవికి వినబడేటట్టుగా ప్రభు చేశాడు. బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడ్డాం. అగసాట్లు బ్రతుకుల్లో నుండి ఐశ్వర్యమైన బ్రతుకుల్లోనికి మార్చగలిగిన దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాం. అగచాట్లన్నీ కూడా పోయినాయి. దేవుడు మన అగచాట్లన్నిటి నుండి చాలనటువంటి పరిస్థితుల నుండి మనల్ని విడిపించి సమృద్ధి గలవానిగా మనల్ని చేయడానికే దేవుడు పిలిచాడని నమ్మి సమృద్ధి గలవానిగా చేయడానికి, ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికే నన్ను పిలిచాడని పిలిచిన దేవునితో సహవాసం చేసిన వారిని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తులైతే ఆ సంగతిని మర్చిపోయి, ఏ వ్యక్తులైతే పిలిచిన దేవుని మాట వినకుండా, లోబడకుండా ఉంటున్నారో వాళ్ళు అలాగే ఉంటున్నారు. ఎంతకాలం అలాగా ఉందాం? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె మీకు తెలుసు. ఆమె పేరు చాలా సందర్భాల్లో మనం చెప్పుకొని ఉన్నాం. చెప్తారా అమ్మా? శారమ్మ, సారాపతి కాదు, ఇంకా నీతి కొరకు అత్తను విడువక అత్తుకున్న రూతమ్మ. రూతమ్మ ఎవరు? ఒక అన్ని జనురాలు. ఎందుకు పిలిచాడు రూతమ్మను? ఆశీర్వదించటానికి, ఆశీర్వదించబడినటువంటి జనముతో బ్రతకటానికి. రూతమ్మతో పాటు ఓర్పా ఆమె పేరు పిలిచాడు. ఇద్దరిని చూసాం. ఏమేమో ఇద్దరికి వైద్యమే వచ్చింది, ఇద్దరు కూడా భర్తను కోల్పోయారు. రూతేమో అరే ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు, నా అత్తతో ఉన్నటువంటి దేవుడు, నయోమితో ఉన్న దేవుడు గొప్పవాడు, నేను ఆమెతోనే ఉండాలి, కష్టమైన నష్టమైన బాధ అయినా బలహీనత అయినా శ్రమ అయినా ఆయనతోనే ఉండాలని ఏం చేసింది? ఈలోపు యెరూషలేములో బెత్లెహేములో పంటలు బాగా పడుతున్నాయి, సమృద్ధైన ఆహారం ఉందని వర్తమానం అందిన తర్వాత నయోమి ఇద్దరు కోడల్ని ఓర్పాను రూతును పిలిచి, అమ్మా నేను ముసల ప్రాయములో ఉన్నాను, ఇంక నేను పిల్లలు కానీ మీకు పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి కూడా లేదు, నా పెనిమిటి కూడా లేడు, సర్వము నేను కోల్పోయాను, దయచేసి మీ ఇద్దరు పిల్లలు మీ ఇళ్ళకి పోండమ్మా అని అంటే, ఇదే అదునని చెప్పి ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని చలో. కానీ రూతమ్మ మాత్రం అలాగ అనొద్దమ్మా, నన్ను విడిచిపెట్టి పో అని నువ్వు అనొద్దు. ఏనాడైతే నా దేవుడు శపించబడినటువంటి వంశము నుండి ఆశీర్వదించబడినటువంటి వంశములోనికి దేవుడు నన్ను చేర్చాడో, చచ్చేంత వరకు ఆయనతోనే నేను ఉంటా. హల్లెలూయా. దయచేసి నన్ను విడిచిపో అని అనొద్దు అని రూతమ్మ అత్తతో అని ఏం చేసిందండి? రూతమ్మతోనే బెత్లెహేముకు అడుగు పెట్టింది. ప్రైజ్ ద లార్డ్.
ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఓర్పలాగా ఉన్నారా? రూతమ్మలాగా ఉన్నారా? రూతమ్మలాగా ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా, పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా, నీవుగాక ఎవ్వరు నీవే ఆశీర్వాదం ఇస్తానని వారసులుగా ఉండడానికి పిలిచిన వాడవు నీవేనయ్యా అని ఏం చేస్తారు? ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకొని మొరపెడతారు. అలాగే మొరపెట్టే వాళ్ళు ఎవరున్నారు? గురకబెట్టి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు, కానీ అవసరమైతే సిగ్గు లేకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి ఎంతన్నా ఎంత వడ్డీగానే ఇవ్వని అడిగేవారు ఉన్నారు. కానీ అరే నేనెందుకు మనుషులను అడగాలి, నేను మొరపెడితే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ధైర్యం తెచ్చుకొని దేవుని పాదాలు పట్టుకొని అడిగే వాళ్ళు ఉన్నారా? రూతమ్మ అలాగా అడిగింది. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. వాళ్ళిద్దరూ కూడా భర్తను కోల్పోయిన వాళ్ళు. మోయాబుని విడిచి బెత్లెహేము అడుగు పెట్టిన తర్వాత ఇల్లు గడవాలి కదా. ఎట్లా పరిస్థితి? రూతమ్మ అత్తతో చెప్పింది, నేను బయటికి వెళ్ళి పొలములో పరిగేరుకొని వస్తా, కాస్త గింజలు తెచ్చుకుంటే జామదాగి బతకొచ్చు. పరిగేరుకోవడానికి పోయింది. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఏ పొలములోనికి పోయింది? నయోమికి బంధువైనటువంటి బోయాజు పొలములోనికి పోయింది. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి బంధువు? నయోమికి బంధువు అయినటువంటి బోయాజు పొలములోనికి పోయింది. రూతుకు తెలియదు అది బోయాజు పొలమని. పరిగె ఏరుకొని ఇంటికి వచ్చిన తర్వాత, అమ్మ ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి తెచ్చావు? అడుగుదుగో ఆ పొలంలోనికి వెళ్ళాను, ఆయన ఎవరో నా మీద దయ చూపించి పనివారితో చెప్పాడు, కాస్త కొన్ని పనులు వదిలిపెట్టండి అమ్మా. ఈ అమ్మాయి ఎవరు? దీనురాలలాగుంది అంటాడు బోయాజు రూతుతో. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, వెళ్ళిన ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములోకి లేదు, వచ్చిన ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీతి కొరకు అత్తను విడువక అత్తుకున్న రూతమ్మ ప్రేమల కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన. అబ్బాయి మీకేం చేత కాదు, ఒకటే చేతవు, తినటం, బజార్లు ఎమ్మడి తిరగటం, ఫోన్లు చూడటం. ఏం చేతవుది? ఆడపిల్లలన్నా నయ్యం. అందుకే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు చెబుతున్నారు ఆడపిల్లలే బెటర్ అని. మగోళ్ళ చేత తన్నులు తినే కంటే ఆడపిల్లలే బెటర్ అయ్యా. అర్జున్ నిజం. పాపం వీళ్ళైనా గదివితే గజగట్లాడతారు, నువ్వు గదివితే ఎట్ట చూస్తావు, ఏం చేస్తారు? కాబట్టి నువ్వు అనుకుంటున్నానా? నీతి కొరకు అత్తను విడువక అత్తుకున్న రూతమ్మ ప్రేమల కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా. అన్నా వలె మన దోర్కావలె ప్రిస్కీల ఓలె వేసు. ప్రియులారా, అలాగా మనము రూతు అత్తను విడవలేదు, దేవుని యందు
భయభక్తులు కలిగి ఉంది. ప్రియులారా, ఆలోచించండి. ఆశీర్వాదములకు వారసులుగా పిలిచిన దేవుడు ఆశీర్వాదములు మనకి ఇవ్వడానికే పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నాతో సహవాసం చెయ్యండి అని పిలిచాడు రూతమ్మను. శ్రమ ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, బాధ ఎదురైనప్పుడు ఓర్ప వెళ్ళిపోయిన రీతిగా రూతమ్మ వెళ్ళడానికి ఇష్టపడలా. ఇటు కూర్చున్న నీవు రక్షించబడిన వెంటనే అప్పళంగా దోపుడు సొమ్ము రాలేదని కొంతమంది ప్రార్థన మానేసి నాకు కలిసి రాలా. ఏం కలిసి రావాలి? అయ్యగారు ప్రార్థన చేయడు, అమ్మగారు ప్రార్థన చేయదు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయకపోయినా ఇంటి నిండా వాళ్ళకి డబ్బులు ఉండాలి. ఎక్కడి నుంచి వస్తాయి మీరు చెప్పండి? అట్టొస్తేనేమో ప్రార్థన చేస్తామంటారు, లేకపోతే మాకు కలిసి రాలా, మేము ప్రార్థన చేయను అంటారు. యాడ్ నుంచి వస్తుంది మీరు చెప్పండి? రావాలంటే నువ్వు ప్రయాసపడాలి కదా. నీ దగ్గర రూపాయి ఉంది, ఆ రూపాయి ఇచ్చిన దేవుణ్ణి నువ్వు స్తుతిస్తే ఆ రూపాయినే చెప్పండి 10 రూపాయలుగా ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అలాగా ఆశీర్వాదములకు వారసులుగా మనలను దేవుడు పిలిచాడని నమ్మి పిలిచిన దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఆ దేవుడు మర్చిపోడు, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఖచ్చితంగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగా పిలిచిన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు రాజు అయిన దావీదు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఎవరైనా రాజైన దావీదు పిలిచిన దేవునితో ప్రతినిత్యం సహవాసం కలిగి ఉన్నాడు. పిలిచిన దేవుని ప్రతినిత్యము స్తుతిస్తున్నాడు. పిలిచిన దేవుణ్ణి మర్చిపోలేదు. పిలిచిన దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డాడు. ఎవరైనా రాజైన దావీదు. ఈ పట్టణంలో ఎన్నో ఆత్మలు నశించిపోతుంటే, దేవుని రాకడకు ఎన్నో సూచనలు జరుగుతూ ఉంటే, పిలువబడ్డ నీవు దేవుని పని కొరకు రోషం కలిగి నిలబడ్డావా? సంఘక్షేమం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి మొరపెడుతున్నావా? అన్నలు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు సున్నత లేని ఫిలిప్తీయుడు జీవము కలిగిన దేవుని దూషిస్తుంటే రోషం తెచ్చుకొని, నేను నీ మీదకు వస్తున్నా, యుద్ధము నాది కాదో, యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధముకు వస్తున్నా, నిశ్చయముగా నా దేవుడు నిన్ను నా చేతులకు అప్పగిస్తాడని రోషం తెచ్చుకొని, తన అన్నలకు లేదు రోషం, ఆ కాలంలో ఉన్న రాజుకు కూడా లేదు రోషం. సౌలుకి తిడితే తిట్టాడు లేరా. రోషం లేని వాళ్ళు ఏం చేస్తారు? తిడితే తిట్టారులే, పోనీరా, మనం కదలే తిట్టేది, చెవులు దూది పెట్టుకో, తిట్టుకో. కొంతమంది పాపం ఆడవాళ్ళు స్త్రీలు అయితే తిట్టినప్పుడు ఏం చేయటం చేతకాక అడ్డం వచ్చిన పిల్లలను 2 వేగటం, చేతిలో ఉన్న 2 దేశాలు కింద వేయటం. ఇదే పాపం వీళ్ళకి తెలిసింది. ప్రతాపం అంతా కూడా పిల్లల మీద చూపించడమే. అప్పుడు ఆయన తిడితే, అత్త తిట్టినా పాపం అంతా వాళ్ళ మీదే. పాపం ఎన్నిసార్లు పగిలిందో కీర్తన, పగిలిందా? పిల్లలు ప్రభు చెబుతాడు నిజంగా పిల్లలు దేవునితో సమానం అని, కానీ కీర్తన దేవునితో సమానం, అన్ని సత్యమే చెబుతుంది. కాబట్టి ప్రియులారా, కానీ దావీదు సౌలులాగా లేడు. దావీదు జీవము కలిగిన దేవుని సేవకుడుగా, జీవము కలిగిన దేవునికి వారసుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. రోషం తెచ్చుకొని ఆ ఫిలిప్తీయుడైనటువంటి సున్నత లేని గొలియాతు మీదకి వెళ్ళాడు. ఒక్క రాయితోనే గొలియాతును జయించగలిగాడు. ప్రియులారా, ఎంత గొప్ప కార్యం. ఆ దావీదే అంటాడు, ఏమోనో తెలుసా? 2 సమూయేలు గ్రంథం చూడమ్మా, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. అతడంటాడు 7వ అధ్యాయములో 18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి
ఇలాగూ మనం చేశారు. నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నా కుటుంబము ఏ పాటిది. తల్లిదండ్రులు రోషం తెచ్చుకొని భక్తి చేయండి. దావీదు ఎడల దేవునికున్న ప్రణాళిక దేవుడు నాతానుతో చెప్పినప్పుడు నాతాను వచ్చి రాజు అయిన దావీదుకు చెప్పినప్పుడు దావీదు వచ్చి దేవుని పాదాలు పట్టుకొని దేవునికి మొరపెడుతున్నాడు. ప్రభువా అంటున్నాడు, దేవుని సన్నిధిలో కూర్చొని ఏమని అంటున్నాడు తెలుసా? నా ప్రభువా యెహోవా, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నేను ఎంతటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను ప్రభువా. నీవు నన్ను హెచ్చించి నా కుటుంబము కలకాలము, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండడానికి, స్థిరపరచబడటానికి నేను ఎంతటి వాడనయ్యా. అమ్మా తల్లి, ఏనాడైనా ఇలాగ ప్రార్థించావా? గుర్తుపెట్టుకో, ఆశీర్వాదములకు వారసులుగా పిలిచిన దేవునితో నువ్వు సహవాసము చేస్తే ఆశీర్వాదములు నిన్ను నీ పిల్లలను విడిచి వెళ్ళదు. తరతరముల వరకు దేవుడిచ్చిన ఆశీర్వాదము నీ ఇంట ఉంటూ ఉంటాయి. కానీ లేవే, ఎందుకు లేవు? కారణం ఏంటి తెలుసా? ఎందుకు లేవంటే రోషము తెచ్చుకొని దేవుని మందిరములో కన్నీరు కార్చి మొరపెట్టడం లేదో. రోషం తెచ్చుకో. ఈ లోకంలో ఆస్తుల కొరకు రోషం తెచ్చుకుంటాను. మై ఆస్తి నాకు ఎందుకు ఇవ్వో చూస్తాను ఈ వారం అంటారు. నేనంటాను, ఈ భౌతిక సంబంధంగా తల్లిదండ్రులు ఇస్తే ఆస్తుల కోసం అంత కొట్లాడడానికి దమ్ము లేకపోయినా మనకు వద్దు. కానీ మనకు పరమ తండ్రి ఉన్నాడు. ఈ పరమ తండ్రి ఆస్తి ఏంది? ప్రపంచంలో ఉన్న ప్రతిది కూడా మన పరలోకపు తండ్రిదే. హల్లెలూయా. ఆయన మనకు తండ్రి అయినప్పుడు, మనం ఆయనకు కుమారులమైనప్పుడు మనం ఏమవుతాము? వారసులు అవుతాం కదా. ఈ ఆస్తి కొరకు మన పరలోకపు తండ్రిని మనం వేడుకుందాం. ప్రైజ్ ద లార్డ్. 2 రకాల ఆశీర్వాదాలు వస్తాయి. ఆత్మ సంబంధమైనది వస్తుంది, భౌతిక సంబంధమైనది వస్తుంది. ఇక్కడ ఇచ్చిన 2 సెంట్ల స్థలంలో 5 పడక కొట్లాడుకుంటాం. ఇంకో ఆయన అంటాడు, అందరూ పుట్టినప్పుడు ఈ కోడలు కూడా చేపిద్ది అందరం అన్నట్టు, మేము నిన్ను కనలేదా? చేత కన్నోడా? ఎల్లు అడుగు, ఎందుకు పుట్టావు అడగడం చేత కన్నోడికి. నా మీద అయితే రోషం చూపిస్తావు, నీ రోషం మీద ఆడ చూపించు అనగలేని పాపం. ఈయనకి ఆవేశంగా వచ్చి ఆవేశం రాలేక కొద్దిగా 90 పుచ్చుకుంటాడు పాపం. మీరే మగవాడు చెడిపోవడానికి కారణం. ఆవేశం లేదా, రోషం లేదంటే ఆయనకు రోషం ఎట్టొచ్చింది? సురేష్ బాబు కొద్దిగా పుచ్చుకుంటే, లేకపోతే రోషం రాదు. ఎంతమంది చూస్తలా అది ఉన్నప్పుడు రోషంగా మాట్లాడతారు. అది బ్యాటరీస్ డౌన్ అయిపోయి ఏంది రాత్రి అటు తిట్టావు ఎందురా ఇప్పుడు ఆరా అంటే ఊరుకోరా, నేను ఇప్పుడు తిట్టానరా, ఇంకోసారి తిట్టాను జాగ్రత్త. నేను తిట్టాను రాత్రి, నువ్వు కాదులే నీ లోపట ఉంది. ఏమండి అట్టాడోడు ఇట్టాడోని పాపం వాళ్ళని మీ మాటిని వారికి రోషం లేకపోయినా రోషం తెచ్చుకోవడానికి కొంత పుచ్చుకుంటున్నారు. అందరూ తాగుతున్నారు అబ్బాయి. అది పుచ్చుకున్నప్పుడు కాస్త రోషం వచ్చింది కదా, ఇంకో రోజు కొద్దిగా పుచ్చుకుందాం, అయిపోయా, చెడగొట్టింది. కాబట్టి ఆస్తుల కోసం ఈ లోకంలో కొట్లాడవలసిన అవసరం లేదు. విలువైన ఆశీర్వాదము దేవుడు మన కొరకు దాచి ఉంచాడో. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం కొరకు మనం పరిగెడితే ఖచ్చితంగా దేవుడు మనకు కావలసినటువంటి ఆశీర్వాదమును కలుగు చేస్తాడు. దావీదు అలాగా దేవుని మరువకుండా దేవుణ్ణి స్తుతించాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదు దేవుని ఎడల పిలిచిన దేవునితో సహవాసం చేశాడు. పిలిచిన దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టాడు. పిలిచిన దేవుడు దావీదును మరువలేదు. దావీదును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా యెహోవా నా దేవా,
ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. నా కుటుంబము ఏ పాటిది. నీ కుటుంబము దీవించబడాలని నీకు లేదా? నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని నీకు లేదా? నీ బిడ్డలు శపించబడాలని కోరుకుంటున్నావా? కసాయి తల్లిదండ్రివా, కసాయి తల్లివా, కసాయి తండ్రివా? ప్రేమ కలిగిన తల్లివా, ప్రేమ కలిగిన తండ్రివా? ప్రేమ కలిగిన తండ్రివైతే, ప్రేమ కలిగిన తల్లివైతే దేవుని పాదాలు పట్టుకొని మొరపెడతారు. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించాయా అని దేవుని పాదాలు పట్టుకొని మొరపెడతారు. ఎంత కసాయి తల్లిదండ్రుల్లో. పౌరంబోకు ముచ్చట్ల రోడ్డు మీద కూర్చొని గంటలు చెబుతారు కానీ, ఉపయోగం లేని ముచ్చట్లు చెబుతారు కానీ, పిల్లలకు దీవెనలుగా కలుగు చేయడానికి, ఆశీర్వాదాలకు వారసులుగా పిలువబడిన నీవు ఆశీర్వాదాలు నీ పిల్లల వెంట ఉండునట్లుగా మొరపెట్టే తల్లిదండ్రులు లేరండి. అందుకే 7వ అధ్యాయంలోని దావీదు ఇంకొక మాట అంటాడు, 29వ వచనంలో ఏమంటాడో తెలుసా? దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండున్నట్లుగా దానిని ఆశీర్వదించుము. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. దావీదులాగా అడుగుతున్నారా? దావీదు అడిగాడా? మరి నువ్వేం అడుగుతున్నావు? అయ్యా 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 చేనులో పత్తి పగిలిపోయింది, చేనుకు పోయిరా నాన్న అని వాడిని చేనుకు పంపిస్తున్నావు కానీ, ఓరే నాయన, ఓరే దేవుడా, నేను కూడా చేనుకు పోవాలని చెప్పి పరిగెడుతున్నావు కానీ, ఎంత పరిగెట్టినా దేవుని మరిచి, దేవుని విడిచి, దేవుని కాదనుకొని ఎంత ఆశీర్వాదం కొరకు పరిగెత్తినా ఆశీర్వాదం నీ వెంట రాదు. నాకు చెప్పే కదా, నిన్ను చూసి అవసరమైతే డబ్బు కూడా భయం పుట్టి పరిగెత్తిద్ది. ఈ పాపిష్టోడు నా ఎంట పరిగెడుతున్నాడు, ఈ పనికి మనలోడు దేవుని మాట వినకుండా నా ఎంట పరిగెడుతున్నాడు ఏంది అని డబ్బు కూడా పరిగెత్తిద్ది. ఈ రోజు నుంచి డబ్బు నీ ఎంట పరిగెత్తాలంటే, డబ్బు వెంట పరిగెత్తకుండా ఆశీర్వాదాలకు వారసులుగా పిలిచినటువంటి దేవుని వెంట నీవు చెప్పు. అప్పుడు ఏం చేస్తుంది డబ్బు? వద్దున్న కొంత ఆ జేబులో డబ్బు, ఈ జేబులో డబ్బు, ఎక్కడి నుంచి చేస్తారో తెలియదు. అది కావాలంటే దావీదు వలె ఇప్పుడైనా దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టు. దావీదు వలె ఇప్పుడైనా దేవుని పాదాలు పట్టుకొని, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను వరదల్లో చేయి. మరొక మాట గుర్తు చేస్తున్నా, సామెతల గ్రంథం దాకా మనం చదివాం కదా, 22వ వచనము, యెహోవా ఐశ్వర్యం ఇచ్చును. అది హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడి ఎంత కలిగి ఉన్నా దేవుడిచ్చే ఆశీర్వాదము ఎదుట ఆ ఆశీర్వాదము దేనికి కూడా పనికి రాదు, పని చేయదు. మరి నిజమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుని వెంట పరిగెడతావా? నిజమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుని వెంట పరిగెత్తాలి. ఎట్ట పరిగెత్తాలంటే, ఆ కింద రాయబడింది పేతురు రాసిన పత్రికలో. ఏమని రాయబడింది? ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలువబడితిరి కనుక ఏమన్నాడంటే, అక్కడ ఒక పని చెప్పాడు. ఏం పని చెప్పాడంటే, కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు, కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఇంతవరకు మనం కీడుకు ప్రతి కీడు చేయడానికి ఇష్టపడతాం. వాడు మంచోడు కాదు, నాకు అంత నచ్చదాడు, వాడు అప్పుడు అటు చేశాడు కాబట్టి నేను కూడా ఇప్పుడు ఇటు చేయాలి. కీడు మనకు ఎవరైతే కీడు చేశారో మనం వారికి తిరిగి కీడు చేయాలి, చేయకూడదు. అది చేస్తే ఆశీర్వాదాలు రావు. ఇంతవరకు మనకి ఎంతమంది అయితే కీడు చేశారో ఆ కీడు చేసిన వారిని అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం దేవా దీవించండి. కింద చెప్పాడు కదా, కీడుకు ప్రతి కీడు చేయక దీవించండి. హల్లెలూయా. ఎవరిని దీవించాలి? మనకి ఎవరైతే కీడు చేశారో, మనల్ని ఎవరైతే పాడు కావాలని, మనల్ని ఎవరైతే పతనం చేయాలని మనకు కీడు చేశారో వారిని మనం దీవించాలి. హల్లెలూయా. నిజంగా నీకు ఆశీర్వాదం కావాలంటే కళ్ళు మూసుకొని, ఇంతవరకు దేవా నాకు ఎవరైతే కీడు చేశారో, దేవా ఇంతవరకు ఎవరైతే నాకు హాని చేశారో వాళ్ళందరూ కూడా దీవించయ్యా, దీవించయ్యా, దీవించయ్యా అని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు. అర్థం కాలేదా? ఎవరు కీడు చేయలేదు నీకు? చేయలేదుగా?
పాపం మా అమ్మాయికి చేయలేదు అనుకుంటా, అందుకే అంతే వస్తుంది. చేస్తే నీకు దీవెన రావాలనుకుంటే చేతులు ఎత్తి చెప్పండి, కళ్ళు మూసుకొని. ప్రభా, ఎవరైతే నాకు కీడు చేశారు, ప్రభా, ఎవరైతే నాకు హాని చేశారు, యేసు నామములో వారిని దీవించండి, యేసు నామములు వారిని దీవించండి. వారినే కాదు, అనేక మందిని దీవించేవారుగా నన్ను చెయ్యండి. యేసు నామములు వారిని దీవించండి, దీవించండి, దీవించండి. నాకు కీడు చేసిన వారు, నన్ను దూషించిన వారిని నీవే దీవించయ్యా, నీవే దీవించు. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చెప్పాడు ఆ మాట, అబ్బాయి, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక వారిని దీవించండి. కానీ మనకు మాత్రం సచ్చే అంత కోపం ఆయా. కుదిరిందా? అంతే కుదరాలే, వాడంత మిడిగాలు పోలు అనుకున్నా నీకేం తెలుసు అని అంటింటివి. దీవించమని అంటే మళ్ళీ దేవుడు ఏమంటున్నాను, అబ్బాయి నీలో ఒకటి తేడా ఉందరా. ఏంటది? నువ్వు కీడు చేసేవారికి తిరిగి నువ్వు కీడు చేస్తున్నావు, అట్ట చేయొద్దు నాయనా. నిన్ను దూషించిన వారికి తిరిగి నువ్వు దూషిస్తున్నావు, అట్ట చేయొద్దు బాబు. దూషించకుండా వారిని దీవించు. ప్రైజ్ ద లార్డ్. ఇక మొదలుకొని మన సహవాసంలో ఎవరైనా కనపడ్డప్పుడు వందనాలతో చెప్పి, ప్రభు నిన్ను దీవించును గాక నేను అందరు. ప్రైజ్ ద లార్డ్. ఏం చెప్పాలి? ప్రభు నిన్ను దీవించును గాక. ఎవరు కనపడ్డా వందనాలు, ప్రభు నిన్ను దీవించును గాక. సియోనులో నుండి ప్రభు మనలందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. మీరు కూడా ఒకరికొకరు, సంఖ్యాకాండంలో రాయబడుతుంది, అది పనిచేయదులే అబ్బాయి, సంఖ్యాకాండంలో రాయబడుతుంది 6వ అధ్యాయం. ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22 నుంచి అనుకుంటా. చూడమ్మా. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగా అనుము, మీరు ఇశ్రాయేలులకు ఇలాగూ దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. విన్నారా? వినలేదా? అర్జున్ విన్నావా? ఏం చెప్పాడు? అంటే ఏందబ్బాయ్? అట్లు చెప్పుట ద్వారా నేను వారిని, అట్లు చెప్పుట ద్వారా, అట్లు ఇంటికి పోయిన మళ్ళీ అట్లు చెప్పమన్న పెదనాన్న అని చెప్పి మరి అట్లు చెబుదామని అట్లు వేసారు. అది కాదు. అట్లు అంటే దేవుడు చెప్పిన రీతిగా మీరు చేస్తే వారు ఆశీర్వదించబడతారని. హల్లెలూయా. మరి దేవుడు చెప్పింది చేద్దామా? ఇప్పుడు ఒకటి చేసాం, దేవుడు చెప్పింది. రెండోది కూడా చెప్పాడు, చేద్దామా? ఏం చెప్పాడు? అది అయిపోయింది. రెండోది ఇప్పుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇశ్రాయేలులు ఇలాగూ దీవించవలెను. ఎలాగా? యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. మీ పక్కన వాళ్ళు చేయబట్టుకొని చెప్పండి, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. అమ్మో, 2 చేతులు పట్టుకున్నావు ఒకేసారి నాయనా. నీ తెలివితేటలోనే కీర్తన, మాకు ఎవరికి లేవు. 2 చేతులు పట్టుకొని చెబుతుంది, సత్యమైన ఆశీర్వాదాలు కీర్తనకి రావాలి, వాళ్ళ అమ్మ ఆశీర్వాదాలు కీర్తనకే రావాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. అలాగా వాళ్ళందరంట ఒకరికొకరు చెప్పుకొని చుండగా దేవుడు వారిని ఆశీర్వదించాడంట. ఈరోజు మనం చెప్పుకున్నాం, ఇది మొదలుకొని దేవుడు మనలందరిని కూడా, మన పితరులను దీవించిన దానికంటే ఇప్పుడు భౌతికంగా చాలేమన్నే కావచ్చు, ఏసన్న గారు కావచ్చు, సతీష్ కుమార్ గారు కావచ్చు, సతీష్ పాల్ గారే కావచ్చు, ఎంతమంది దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడ్డారు. వారు పొందుకున్న ఆశీర్వాదముల కంటే అధికమైన ఆశీర్వాదములు ప్రభు దయచేయును గాక.
ఆమేన్. అలాగే ఈ ఒక్కరోజే కాదు, ఇందాకే చెప్పా. అందుకే మన వాళ్ళు కనపడ్డప్పుడల్లా, విరోధులు కనపడ్డప్పుడల్లా, వారు ఎవరైనా మీకు వందనాలు చెబితే బాగున్నావంటే, వందనాలక్క బాగున్నాను, ప్రభువు మిమ్మల్ని దీవించును గాక, హల్లెలూయా అని మనము దీవెన వచనాలు పలకడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. నిజమండి, మనము దీవెన వచనాలు పలికితే మనలో ఉన్న ప్రభు అట్టి దీవెనలు వారికి కలిగేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అదేదో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మంచి జరగాలని, బాబు ఇట్లా మనం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అదేదో కట్టి ఎవరినో తీసుకొస్తారు. ఎవరిని తీసుకొస్తారు? ఎవరు తెస్తారు కదమ్మా. మీరు ఎప్పుడు చూడలేదా? చూస్తే చెప్పండమ్మా. చెప్పలేదమ్మా, ఎవరు చూడలేరు ఎప్పుడు? ఆయన సరే నేనే చెబుతాలే. ఒక ఆమెను తీసుకొస్తారు. ఎవరు ఆమె? తోడుకోవాలి కాదు, ఎవరిని తీసుకొస్తారంటే ప్రెగ్నెన్సీగా పిల్లలు కంట అనుకుంటారే, వాళ్ళని తీసుకొని వస్తారు. ఎందుకు? అమ్మాయి నీ వస్తే మంచి జరిగింది. ఎట్టొచ్చి కట్టారా? ఏం చేసేవన్నీ కూడా పాప పనులే. పని ఏం చేస్తాం, మనుషులు ఆశతో తీసుకొస్తే కట్టారా? నన్ను పిలిచారని కథ శుభ్రం కూడా రాదు. ఆ నైటీతో, పనికి మళ్ళీ నైటీతోనే ఎట్టొచ్చి కట్టారా? ప్రియులారా, నేనంటాను, వారిని తీసుకొస్తే ఆశీర్వాదం లేదు, రాదు. కానీ మనల్ని పిలిచిన దేవుడు మనలో ఉన్నాడు. మనల్ని పిలిచిన దేవుడు మనలో ఉండి మన ద్వారా అనేక మందిని ఆశీర్వదించగలిగిన వాడు. హల్లెలూయా. అదే ప్రారంభములో మనం చదివాము, ఆది కాండములో, నీవు ఆశీర్వదించబడదువు, నీ ద్వారా అనేక మంది. కాబట్టి మనం ఆశీర్వదించబడాలి, మన ద్వారా అనేక మంది బిడ్డలు ఆశీర్వదించబడాలి. అలాగా అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మోకరించండి. వెతబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఒక్క 10 నిమిషాలు నోరు తెరిచి, ప్రభువా, ఈ పగటి కాలు వేళల్లో మాతోనూ మాట్లాడిన మాటలకై వందనాలయ్యా తండ్రి, కృతజ్ఞతలయ్యా. నిజమే, నీవు మమ్ములను ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి పిలిచావు. కానీ మేమైతే పిలిచిన దేవుడు అయినా నిన్ను మరిచిపోయి, పిలిచిన దేవుడు అయినా నిన్ను విడిచిపెట్టి ఆశీర్వాదాలు వెంట పరిగెడుతున్నావు. అవి మా చేతికి చిక్కటలేదు, అవి మా దగ్గరకు రావటం. దయతో క్షమించయ్యా. అజ్ఞానతనముతో నిన్ను మరచి, అజ్ఞానతనముతో నిన్ను విడిచి పరిగెడుతున్నాను డబ్బు వెంట. ఆ డబ్బు కూడా నా చేతికి చిక్కటం లేదు. దయతో నన్ను క్షమించు. దేవా తండ్రి, పిలిచావు, దరిద్రుడిగా ఉన్న నన్ను పిలిచావు. గొర్రెల దొడ్డులో గొర్రెలు కాచుకున్న దావీదును పిలిచావు. దావీదును గొప్ప చేశావు, దావీదును ఆశీర్వదించావు. దావీదు పిల్లలను కూడా నువ్వు ఆశీర్వదించావు. ప్రభువా, నన్ను కూడా పిలిచావయ్యా. దేవా, పిలిచిన నీ మాటకు లోబడి నీ దగ్గరకు రాలేకపోయాను, దయతో క్షమించండి. ఇక మొదలుకొని పిలిచిన దేవుడవు, ఆశీర్వాదములకు వారసులుగా నన్ను ఉండడానికి, నన్ను ఆశీర్వదించే దేవుడు అయిన నీ వెంట ప్రతి నిత్యము ఒక 2 గంటలైనా నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించేవారుగా, నీ సన్నిధిలో మొరపెట్టేవారుగా నన్ను చెయ్యయ్యా. చేస్తావా? నోరు ధరించి ప్రార్థన చేస్తావా? ఏదో సరదా కోసం ప్రభు మనకు చెప్పలేదు. దైవుడు నాలో ఉండి మాట్లాడింది ఎందుకో తెలుసా? మన అసమానతలు, మన దరిద్రతలు, మన బలహీనతలు, బాధలు అన్నిటి నుండి విడిపించటానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నిక చేయబడ్డ నీవే దేవునితో సహవాసం కోల్పోయి చెయ్యిన నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవా, నోరు తెరవాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే, నిత్యము నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే, ఈరోజు నుంచి దేవుని వెంట పరిగెత్తు.
ప్రతిరోజు దేవుని కలుసుకో. సామెతల గ్రంథములు మనం చూసాం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదము నరుల కష్టార్జితము కంటే అది ఎక్కువైనది కాదు. దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచి ఆశీర్వాదాల వెంట పరిగెడుతున్న వారులారా, ఎప్పుడైనా దేవుని వెంట పరిగెత్తో. దేవుడు రాకడ సమీపముగా ఉంది. దేవుని వెంట నువ్వు పరిగెడితే నీవున్న సమాజంలో దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడో. ఆ ఆశీర్వాదము తరతరాలకు వరకు నిలిచి ఉంటుంది. ఆశీర్వాదము నీ పిల్లలు అనుభవిస్తారో. దావీదు పొందుకున్న ఆశీర్వాదము దావీదు పిల్లలు అనుభవించారు. దావీదు కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండునట్లుగా దావీదు దేవుని వెంట పరిగెత్తాడు. దావీదు దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డారు. ఈ రాత్రి పగటకాల వేళల్లో యవనస్తుడా కుర్చీలో ఉన్న వాళ్ళు నిద్రపోవద్దు, లేచి నిలబడి ప్రార్థనించండి. యవనస్తుడా దావీదు వల్లే రోషం తెచ్చుకో. యవనస్తుడా దావీదు వల్లే రోషం తెచ్చుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించు. ఓర్పాలాగా పారిపోయే వ్యక్తిలాగా ఉన్నావా? లేకపోతే రూతులాగా ప్రభువుని హత్తుకొని రూతులాగా ప్రభువుతో కలిసి రూతులాగా దేవునితో గడిపి, అదిగో ధన్యురాలు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. ఆ ప్రణాళికలో నుంచి ఆమె వైదొలిగిపోలేదు. నిన్ను కూడా ఎన్నుకున్నాడు ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి. నన్ను కూడా ఎన్నుకున్నాడు ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి. నేను ఆయన ప్రణాళికలో నేను నడిచిపోతున్నాను. రూతమ్మ ఆయన ప్రణాళికలో నుంచి వైదొలిగిపోలేదు. ఓర్పా వైదొలిగిపోయింది. ఇక్కడ కూర్చున్న నీవు ఓర్పాలాగా వైదొలిగిపోతావా? రూతమ్మలాగా దేవుని విడవకుండా దేవుని హత్తుకొని దేవుని వలన ఆశీర్వదించబడతావా? అన్ని తరముల వారు రూతమ్మను ధన్యురాల అన్నారు. కారణం ఏంటో తెలుసా? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి అదిగో బోయాజును ఈ లోకానికి తీసుకొని ఒబేదేవు ద్వారా అదిగో బోయాజు భూమి మీదకు రాగలిగాడు. ప్రియులారా, నీ ద్వారా అనేక మంది బిడ్డలు ఆశీర్వదించబడాలి. నీ ద్వారా అనేక మంది బిడ్డలు సంఘములో అనేక మంది బిడ్డలు మేలులు పొందుకోవాలి. నీ పిల్లలు నీకంటే ప్రయోజకులు అవ్వాలి. నీ పిల్లలు నీకంటే ప్రయోజకులు అవ్వడానికి నువ్వు మొరపెడుతున్నావా? దావీదు అడిగాడు, ప్రభువా నేను ఎంతటి వాడనయ్యా? నీవు నా కుటుంబమును ఆశీర్వదించడానికి నేను ఎంతటి వాడను? నేను ఏ పాటు వాడను? దేవా, నన్ను ఈ స్థితిలో నిలబెట్టావు. నేను ఈ స్థితిలో ఉండటానికి, నన్ను నిలపడానికి నేను ఎంతటి వాడను? నా తల్లిదండ్రులు జీవితాలలో ఆశీర్వాదాలు లేదు, ఏమీ లేవు. ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలిచిన దేవుడు అయినా నీవే నా దిక్కని నేను మొరపెట్టాను. నా మొర ఆలకించి నన్ను ఈ స్థితిలో నిలబెట్టావు. ఇంకా నన్ను గొప్ప స్థితిలో నిలబెట్టుటకు సమర్థుడు అని, గొప్ప స్థితిలో నన్ను నిలబెట్టమని నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నా. మా మొర ఆలకించు, గొప్ప స్థితిలో మమ్మల్ని నిలబెట్టు, హెచ్చింపచేయి అయ్యా. దావీదు కుటుంబాన్ని హెచ్చింపజేసిన రీతిగా మమ్మల్ని హెచ్చింపచేయి, మా బిడ్డలను హెచ్చింపచేయి, మా కుటుంబాన్ని హెచ్చింపచేయి. అబ్రహామును పిలిచావు, గొప్ప జనముగా చేశావు. మమ్మల్ని కూడా పిలిచావు, గొప్ప జనముగా చెయ్యయ్యా, గొప్పగా వర్ధిల్ల చెయ్యయ్యా. అనేకమైన జనములకు నాయన స్వాస్థ్యము, అనేకమైన జనములకు దీవెనకరముగా మమ్మల్ని నిలబెట్టండి. అనేకమైన జనములు ఈ బెతస్తా ప్రార్థన మందిరము ద్వారా అనేకమైన జనులు బెతస్తా ప్రార్థన మందిరములు ప్రార్థిస్తున్న నీ పిల్లలమైన మా ద్వారా అనేక మంది బిడ్డలు ఆశీర్వదించబడాలి యేసు నామములో. అలాగ మమ్మల్ని చేయి. సహోదరి సహోదరుడా, నీ జీవితము విలువైనది. ఆలోచించు. నీ ద్వారా ఇక మొదలుకొని అనేక మంది బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారో. నువ్వు మోకరించి ప్రార్థిస్తే నీ ద్వారా అనేక మంది బిడ్డలు దీవించబడతారు. ఇక మొదలుకొని నీ పిల్లల ద్వారా అనేక మంది దీవించబడతారు. ఇక మొదలుకొని నోరు ధరిచి ప్రభు పాదాలు పట్టుకొని 2 నిమిషాలు నోరు ధరిచి, ప్రభువా దేవా నిన్ను వెతికేవారుగా, దేవా ప్రతి నిత్యము నిన్ను కలుసుకునేవారుగా, దేవా ప్రతి నిత్యము నీతో గడిపేవారుగా నన్ను చెయ్యయ్యా, నన్ను చెయ్యయ్యా. మా పితరులకు ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి. నీవిచ్చిన ఆశీర్వాదము గొప్పది, నీవిచ్చిన ఆశీర్వాదం గొప్పది. డబ్బు వెంట నేను పరిగెడతలేదు, నీ వెంట పరిగెడు
పెడుతున్నాను. నీవే నాకు కావలసిన వాటిని నా వెంట వచ్చునట్లుగా చెయ్యయ్యా. దేవా నీకు వందనాలయ్యా. నాకు కావలసిన వాటిని నా వెంట వచ్చునట్లుగా యేసు నామములో మీరు చేస్తున్నందుకు నీ స్తోత్రాలు. దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవా కనికరము చూపు. ఈ లోకములో మా కళ్ళెదుట అనేక మందిని గొప్పగా వర్ధిల్ల చేశావు. ఓ దేవా, వారు వర్ధిల్లటానికి కారణం నీతో గడిపారు. పిలిచిన దేవుడు అయిన నిన్ను మరిచిపోలేదు, పిలిచిన దేవుడు అయిన నిన్ను విడిచిపోలేదు. అందుకే వారిని వర్ధిల్ల చేశావు. నేను కూడా నిన్ను విడిచి వెళ్ళనయ్యా, నేను కూడా నిన్ను మరిచిపోనయ్యా. నన్ను నీవు మరిచిపోకుండా నీ వాగ్దానములు మాలో నెరవేర్చయ్యా. కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చెయ్యక దేవా నీ నామములు దీవించేవారుగా మమ్మల్ని నిలబెట్టండి. ఇంతవరకు కీడు చేసేవారికి కీడు చేశాము కాబట్టే మా జీవితంలో ఆశీర్వాదము లేదేమో, దయతో క్షమించయ్యా. శత్రువులను ప్రేమించమన్నావు. కీడు చేసిన వారు కీడు చేయక, దూషించిన వారిని దూషించక నీ నామములో దీవించేవారుగా మమ్మల్ని నిలబెట్టండి. నీ నామములో వారిని దీవించమని మేము అడుగుతున్నాము ప్రభువా. అన్ని స్తోత్రాలయ్యా. నీవే మమ్మల్ని దీవించమని, నీవే మమ్మల్ని వర్ధిల్ల చేయమని, నీవే మమ్మలను మా పితరులను దావీదును వర్ధిల్ల చేసిన రీతిగా ఈ లోకములో నాయన ఎంతమంది దేవా జీసస్ కాల్స్ నాయన, ఓ పాల్ దినకరణ గారిని సతీ నాయన, అదిగో కల్వరి నాయన మరి మినిస్ట్రీ దైవజనులు సతీష్ కుమార్ గారు, జైపాల్ గారు, ఎందరో దైవజనులు మేము చూసాం ప్రభువా. వారిని వర్ధిల్ల చేశాం. మా కుటుంబాలు కూడా అలాగ వర్ధిల్ల చేయి. నోరు తెరిచి అడుగుదాం. మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా నీ సేవలో వాడబడాలయ్యా. నేనే కాదు నీ వెంట పరిగెత్తేది, నేను నీ వెంట పరిగెత్తినప్పుడు నన్ను చూసి పిల్లలు కూడా నీ వెంట పరిగెత్తాలయ్యా. సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వెంట పరిగెడితే నీ పిల్లలు కూడా ఆ ఆశీర్వాదాల కొరకు దేవుని వెంట పరిగెడతారు. అమ్మా, అయ్యా, బాబు, ఈ రోజు నుంచి అయినా నువ్వు దేవుని కలుసుకో. నువ్వు దేవుని కలుసుకుంటే నీ పిల్లలు కూడా దేవుని కలుసుకుంటారు. నువ్వు దేవుని కలుసుకోలేకపోతే నీ పిల్లలు దరిద్రులు అవుతారేమో. అలాగ ఉండనీయొద్దు. దావీదు కలుసుకున్నాడు. దావీదు కుటుంబం స్థిరపరచబడింది. సౌలు కలుసుకోలేదు. సౌలు కుటుంబం భూమి మీద లేకుండా కనుమరుగైపోయింది. తల్లిదండ్రులుగా కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కుటుంబము కట్టబడింది. బిడ్డల కొరకు ఏం చేస్తున్నావు? దావీదులాగా దేవుని పాదాలు పట్టుకొని మొరుపెడుతున్నావా? ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయములో నీరు గట్టి ఫలింపచే. నీవే దావీదులాగా, రూతులాగా, రూతు నయోమిని హత్తుకుంది, విడువలేదు. మేము నిన్ను హత్తుకొని విడువకుండా నీతోనే ఉండి దేవా నీ నీతికి నీ ఆశీర్వాదాలకు వారసులుగా మమ్మల్ని చెయ్యండి. అలా చేస్తున్నందుకు దేవా నీకు వందనాలు. నీవే మా ప్రార్థన ఆలకించు. పలు శత్రువులను దూషించే వారిని, మాకు కీడు చేసిన వారిని కూడా నీ నామములు దీవించేవారుగా మమ్మల్ని నిలబెట్టండి. అలా నిలుపుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఇతబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయములు నీరు గట్టి ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని ముఖ్యమైన కొన్ని మాటలు మీకు